వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వాక్యము వేకపు ఓడి కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి అపోస్తుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము 36వ వచనం. అప్పుడు వారందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారము పుచ్చుకొనిరి. ఈ ఉదయకాలము దేవుడు మాట్లాడుతున్న గొప్ప మాట, ధైర్యం తెచ్చుకో, ఆహారము పుచ్చుకో. అప్పుడు అనేది ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, అపోస్తలుడైన పౌలు ఆ యొక్క ఓడ ప్రయాణములో ఎన్నో రకాలైన అలలు, తుఫానులు, ఇక జీవిస్తామన్న ఆశ లేనప్పుడు, ఇక వారు బ్రతకటం ఎందుకని ఆహారం కూడా తినకుండా వదిలివేస్తున్నప్పుడు, వస్తువులన్నీ సముద్రంలో పడవేస్తబడుతున్నప్పుడు, అలాంటి అప్పుడు అనే మాట పైవచనంలో చూస్తే ఎప్పుడు వారు ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకున్నారంటే 35వ వచనం, వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ప్రభువునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రతిసారి దేవుణ్ణి స్తుతించిన ప్రతిసారి మనకు ధైర్యం వస్తుంది. మన కష్టాల్లో, మన బాధల్లో, మన దిగులలో ఏమి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవునికి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు, స్తుతించినప్పుడు ఆటోమేటిక్గా ఆ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతూ ఉంటాయి. చాలాసార్లు మనము మన దిగులులో, భయంలో అన్ని పనులు చేస్తాము, అన్ని ప్రయత్నాలు చేస్తాం, కానీ దేవుణ్ణి స్తుతించం. మనం అనుకుంటాం ఈ కష్టం పోయాక స్తుతించవచ్చులే, ఈ అనారోగ్యం బాగయ్యాక స్తుతించవచ్చు, ఈ సమస్యలు తొలగిపోయాక స్తుతించవచ్చు, శోధనలన్నీ పోయిన తర్వాత స్తుతిస్తాం అనుకుంటాం. ప్రియులారా, అది విశ్వాస లక్షణం కాదు. ముందు నువ్వు స్తుతిస్తే అవన్నీ పోతాయి. ఇక్కడ ఇదే జరుగుతూ వచ్చింది. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో దేవుడు నీకు కూడా ధైర్యాన్ని ఇస్తాడు. దిగులు పడుతున్నావా, నిరాశ పడుతున్నావా, నీ పరిస్థితులన్నీ చూసి ఇబ్బంది పడిపోతున్నావా, దేవుడు నీకు ధైర్యాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ధైర్యం తెచ్చుకో, ఆహారం పుచ్చుకో. ఇంకా ఎందుకు కృంగిపోతున్నావు? నీ బలహీనతను చూసి, నీ యొక్క దుఃఖ పరిస్థితులను, అనారోగ్య పరిస్థితులను, ఆర్థిక పరిస్థితులను, సమస్యలను, శత్రువులను, శోధనలను, నీ ముందున్న పరిస్థితులను నువ్వు చూసి దిగులు పడొద్దు, భయపడొద్దు. దేవుణ్ణి స్తుతించు. నీ కష్ట సమయంలో నువ్వు దేవుణ్ణి ఎలా స్తుతించాలా అని ఆలోచించు. దేవుణ్ణి స్తుతించటం కొరకై సమయం వెతుకు. దేవుణ్ణి స్తుతించటం కొరకై ఒక రూమ్ క్రియేట్ చేసుకో. దేవుడు తప్పనిసరిగా నీకు ధైర్యాన్ని ఇస్తాడు. అందుకనే ఈ సందర్భం అంతా మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఖైదీగా రోమాకు ఓడలో ప్రయాణమవుతూ వెళ్తున్నాడు. మార్గ మధ్యంలో భయంకరమైన తుఫాను అక్కడ వచ్చింది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, రాత్రి పగలని తేడా లేకుండా 14 రోజులు వారు ప్రాణాలపై ఆశలు వదిలేసుకొని ఆ ఓడలో ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 276 మంది ఆ ఓడలో ఉన్నారు. వారు నిరాశతో ఉన్నారు, నిస్పృహతో ఉన్నారు, కృంగిపోయారు, ఏం చేయాలో తెలియదు. నిజంగా ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. అలాంటి పరిస్థితుల్లోనే దేవుడు పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, పరిస్థితుల భయంలో దేవుడు నీకు దైవికమైన ధైర్యాన్ని ఇస్తాడు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు తుఫాన్లా మారినప్పుడు భయం నిన్ను లొంగదీసుకుంటుంది. కానీ దేవుని వాగ్దానము మనకంటుంది, నువ్వు ధైర్యం పొందుతావు. లోకమంతా భయపడుతున్నా నువ్వు ధైర్యం తెచ్చుకోగలవు. నీ సమస్య కంటే నీ దేవుడు గొప్పవాడు అని నువ్వు నమ్మితే నీకు ధైర్యాన్ని దేవుడిస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారికి ధైర్యాన్ని ఇవ్వటమే కాదు,
ఆ తర్వాత నెమ్మదిచ్చాడు, సమాధానం ఇచ్చాడు. మరలా వారు బ్రతికారు, జీవాన్ని కూడా పొందుకుంటూ వచ్చారు. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత ఒక్కరు కూడా ప్రాణం కోల్పోకుండా అందరూ సురక్షితంగా ఒడ్డు చేరారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా సమస్యల తుఫాన్లో కొట్టుమిట్టాడుతున్నావేమో. విశ్వాసంతో ప్రభువును స్తుతించు, దేవుడు నిన్ను కూడా ఒడ్డు చేర్చుతాడు. ఇక్కడ నీ పరిస్థితి అయిపోయింది, నీ పని అయిపోయింది అనుకోవద్దు. ఈ ఓడలో చాలామంది రకరకాల మాటలు చెప్తున్నారు. మనుషులు చెప్పే వాటిని చూడొద్దు. దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుని వాక్యము ఏం చెప్తుందో అది మాత్రమే నువ్వు చూడాలి. అందుకనే ఇక్కడ చూసినట్లయితే అపోస్తలుల కార్యముల గ్రంథంలో ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని ప్రజలు భయపడుతూనే వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారికి ధైర్యాన్ని ఇచ్చాడు. మొట్టమొదటిగా మనం చూస్తే అపోస్తలుల కార్యము 4:13 వారు పేతురుల యోహానుల ధైర్యం చూచినప్పుడు వారి విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని ఎరిగి గుర్తెరిగిరి. ప్రియులారా, మొట్టమొదట మనకు ధైర్యం రావటానికి కారణం యేసుతో కూడా ఉన్నవారు, అనగా సహవాసం అనేది మనకి ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఈ రోజున మనుషుల సహవాసం కాదు, యేసు సహవాసం చెయ్యి. లోకస్తుల సహవాసం కాదు, యేసు సహవాసం. ప్రతి దినాన్ని యేసుతో కూడా నువ్వు ప్రారంభించినప్పుడు నీకు ధైర్యం వస్తుంది. ఇది మొట్టమొదటిగా మనం చూస్తున్నాము. రెండవది చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 4:30 రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా అంటూ కింద నీ దాసులు బహుధైర్యముగా వాక్యమును బోధించినట్లు. రెండవది పరిశుద్ధత అనేది మనకి ధైర్యాన్ని ఇస్తుంది. పాపము ఎంత భయాన్ని కలుగచేస్తుందో పరిశుద్ధత అంత ధైర్యాన్ని ఇస్తుంది. నీ ఉదయకాల దైనందిన జీవితాన్ని నువ్వెలా ప్రారంభిస్తున్నావు? జాగ్రత్త. నీ ప్రారంభాన్ని బట్టే ఆ దిన కొనసాగింపు, ఆ దిన ముగింపు ఉంటుంది. పాపముతో ప్రారంభమైతే ఆ దినమంతా పతనముతోనే కొనసాగి ముగించబడుతుంది. పరిశుద్ధంగా మన మాటలు, చూపులు, ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి. రాత్రి జరిగిన గొడవను గుర్తు చేసుకొని ఉదయాన్నే మరలా దాన్ని కంటిన్యూ చేయకూడదు. ఒకరినొకరు కోప్పడటం, తిట్టుకోవటం. ప్రియ సహోదరి సహోదరుడా, పాపముతో ఆ దినం ప్రారంభమైతే ఆ దినమంతా కూడా ఎంతో భయంకరమైన కష్టాలతో, శోధనలతో, భయంకరమైన పరిస్థితులతో ముగుస్తుంది. కాబట్టి ఈ దినాన రెండవది పరిశుద్ధత చాలా అవసరము. పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధమైన ప్రవర్తన. ఉదయాన్నే నువ్వు మాట్లాడే మాటలు, నీ చూపులు, నీ తలంపులు, ఆలోచనలు ఇవన్నీ పరిశుద్ధంగా నువ్వు ప్రారంభించగలిగినప్పుడు దేవుడు గొప్ప ధైర్యాన్ని ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడు. ఇది రెండవదిగా చూస్తున్నాం. మూడవది అపోస్తలుల కార్యముల గ్రంథం 4:31 చివరి మాట, వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించరి. మూడవది దేవుని ఆత్మ. ఆత్మ ద్వారా నీకు ధైర్యం కలుగుతుంది. దేవుని ఆత్మ కలిగి ఉండు. భ్రమపరిచే ఆత్మ, మనుష్య ఆత్మ, దురాత్మతో ప్రవర్తించొద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, దురాత్మ పట్టినట్లుగా నీ భార్యను దూషిస్తున్నావేమో, దురాత్మ పట్టినట్లుగా నీ భర్తను ఎదిరిస్తున్నావేమో, దురాత్మ పట్టినట్టుగా పిల్లలారా తల్లిదండ్రులకు మీరు లోబడట్లేదేమో. అలాంటి పరిస్థితి కాదు. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితినన్నా ఎదుర్కొంటావు. ఏ ఉద్యోగానికి వెళ్తున్నావు, ఏ ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, ఏ సమస్య కోసం వెళ్తున్నావు, ఏ అవసరత కోసం వెళ్తున్నావు, ఏ అధికారితో మాట్లాడటానికి వెళ్తున్నావు, నీకు దేవుడు ధైర్యం ఇస్తాడు. ఎందుకంటే మాట్లాడేది దేవుని ఆత్మే కానీ నువ్వు కాదు. ఇది మూడవదిగా చూస్తున్నాము. నాలుగవది చూసినట్లయితే ఒక వ్యక్తికి ఎప్పుడు ధైర్యం వస్తుంది అంటే అపోస్తలుల కార్యముల గ్రంథం 9:27 చివరి మాట, యేసు నామమును బట్టి ధైర్యముగా. నాలుగవది దేవుని నామం. ప్రతి దినము ఆయన నామాన్ని స్తుతిస్తూ, ఆయన నామాన్ని స్మరిస్తూ, ఆయన నామాన్ని
పొగుడుతూ మనం ఉండాలి. యేసు నామము ఎంత గొప్ప నామమో చెప్పటానికి వీల్లేదు. ఆ నామములో మనం జీవిస్తే, ఆ నామమును బట్టి మనము దినాన్ని ప్రారంభిస్తే మనకి ఎంతో గొప్ప ధైర్యం వస్తుంది. ఈ నామమునే ప్రభువుని అడుగు, ఈ నామం మీద నువ్వు ఆధారపడు, ఈ నామం మీద నువ్వు విశ్వాసం ఉంచు. దేవుడు తప్పనిసరిగా నీకు ధైర్యాన్ని ఇస్తాడు. 5వదిగా చూస్తే అపోస్తలుల కార్యములు 13:46, అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. 5వది మనకు ధైర్యాన్ని ఇచ్చేది దేవుని వాక్యము. దినమంతా ప్రియ సహోదరి, నీ పరిస్థితులను ఎదుర్కోవాలంటే ఉదయాన్నే మోకాళ్ళ మీద దేవుని వాక్యాన్ని చదువు. నీ దైనందిన పాఠాన్ని నువ్వు చదువు. వాక్యము నిన్ను అణువణువున ధైర్యంతో నింపుతుంది. నీ ప్రతి కనపడని భయాన్ని, చీకటిని పారద్రోలేది దేవుని వాక్యము. వాక్యం చదవకుండా వెళ్ళే నీవు ఎలా ఉంటావంటే ఆభరణాలు లేదంటే ఆయుధాలు లేకుండా వెళ్ళే సైనికుడి వలె అయిపోతావు. ఈ దినాన ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని ప్రేమించు. దేవుని వాక్యాన్ని మోకాల మీద చదువు. దేవుని వాక్యంలో నీ భవిష్యత్తు ఉంటుంది. దేవుని వాక్యంలో ఈరోజు నువ్వు ఏం చేయాలో చేయకూడదో, ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదో అన్నీ కూడా దేవుడు రాసుంచుతాడు. కాబట్టి 5వది వాక్యము ద్వారా వారు ధైర్యాన్ని పొందుతూ వచ్చారు. 6వదిగా చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 14:3, కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు. ఆనుకొనటము అనేది ఏం చూపిస్తుంది అంటే విశ్వాసం. ప్రభువును ఆనుకో, కష్టాల్లో ఆయన్ను ఆనుకో, శ్రమల్లో ఆయన్ను ఆనుకో. నువ్వు ఎన్ని బరువుల్లో బాధ్యతల్లో ఉండి ఆనుకున్నా ఆయన కదిలిపోయేవాడు కాదు. ఈరోజు మనుషుల్ని ఆనుకుంటున్నావు, వారు కదిలిపోతున్నారు. వారి మీద ఆధారపడుతున్నావు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, దూరమైపోతున్నారు, నువ్వు పడిపోతున్నావు. ప్రభువును ఆనుకునటం అనేది విశ్వాసానికి గుర్తుగా ఉంటుంది. ఈ విశ్వాసమే నీకు ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఇది 6వదిగా చూస్తున్నాము. 7వదిగా ఈరోజు మన వాక్య భాగము ఇదే. అపోస్తలుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము 30వ వచనములో వారు ధైర్యముగా, 36వ వచనములో చూస్తే వారు ధైర్యాన్ని పొందుతూ వచ్చారు. ప్రియ సహోదరుడా సహోదరి, అప్పుడు వారందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకొనిరి. పైన భాగము వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఇది 7వది, దేవుణ్ణి స్తుతించడం ద్వారా ధైర్యం. ప్రతి దినము దేవుణ్ణి స్తుతించటం మొదలుపెట్టు, అలాగ కొనసాగించు. దేవుణ్ణి స్తుతించటంలోనే నువ్వు దినాన్ని ముగించు. స్తుతి అనేది నీకు ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. 7 ధైర్యము 7 విషయాల ద్వారా దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతుంటే ఇంకా ఎందుకు బెదిరిపోతున్నావు, భీతి చెందుతున్నావు, భయపడుతున్నావు, వణుకుతున్నావు, పారిపోతున్నావు? ప్రియ ప్రభు సహోదరుడా సహోదరి, ప్రభు నీతో ఉన్నాడు. ధైర్యంగా ఉండు. నీ జీవితంలో ఆయన గొప్ప కార్యం చేస్తాడు. ఇంతవరకు తోడుగున్న దేవుడు ఇక ముందు కూడా తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. అలాంటి 7 ధైర్యం ఈరోజే ప్రభువు నీకు అనుగ్రహించి నిన్ను దీవించినట్లుగా నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో అప్పుడు వారు ధైర్యము తెచ్చుకొని అనే మాట ద్వారా మాట్లాడుతూ వచ్చారు. నిజమే, ఈ దినాన ధైర్యం లేక మా ప్రియులు చాలామంది బలహీనులు అయిపోయారు. ఆహారం కూడా పుచ్చుకోవట్లేదు, దిగులు పడుతున్నారు. రేపు పరిస్థితి ఏంటి, రేపు యొక్క భవిష్యత్తు ఏంటి, ఈ అప్పులు ఏంటి, రుణాలు ఏంటి, ఇవన్నీ ఏంటి అని దిగులుతో ఉంటున్న మా ప్రజలతో ఈ ఉదయకాలం మీరు మాట్లాడుతున్నారు. ధైర్యము తెచ్చుకొనుము, ఆహారము పుచ్చుకొనుమని. ఈరోజు ప్రభువా సంతోషంగా ఆ ధైర్యం తెచ్చుకొని వారి ఆహారం వారు పుచ్చుకొనలాగన కృప చూపి గొప్ప విజయం మీరు దయచేయండి. వారి ఆత్మీయ జీవిత ఓడలో ఒడ్డుకు వెళ్ళునట్లుగా నడిపించమని, తుఫాన్లను, గాలులను, అలలను గద్దించమని, నెమ్మలపరచమని, నెమ్మది దయచేయమని. ఈ దినమంతా మా ప్రియులు వారి పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలు, పరీక్షలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ సఫలం చేసి మహిమ పొందమని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి ధైర్యముతో నింపునుగాక. ఆమేన్.
కుంగుదలలో దార్చుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కుంగుదలలో దార్చుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము ఇది దైవ వాక్యము వేకువ వాక్యము